ఈరోజు వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర చేస్తున్నానండి. దీనికి తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది. ఈ తెల్ల వంకాయలు ఈ పాటిక ముక్కలు చేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, వంకాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇదిగోనండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకున్నాను. చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలి. ఇందులో శనగపప్పు కూడా వేయాలి, కానీ నేను చూసుకోలేదు. శనగపప్పు నిండుకుంది, ప్యాకెట్ ఉంటే శనగపప్పు అనుకున్నా, కానీ అది కూడా మినపప్పే. చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు మిక్సీ చేసేసుకోవాలండి. ఆ మిక్సీ చేసుకున్న ముద్ద కరివేపాకు వేసేసుకున్నాను. ఒక్క నిమిషం వేగనివ్వాలి. ఇదిగో చింతపండు గుజ్జు, ఉప్పు వేసుకున్నాను. ఇదిగోనండి, కూర రెడీ అయిపోతుంది. ఇందులో ఒక్క పిసరి పంచదార రాసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. కంపల్సరీ కాదు, వేసుకోకపోయినా బాగుంటుంది. దీన్ని సంతర్పణ కూర అంటారు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఇళ్ళల్లో తప్ప బయట ఎక్కడ పెద్ద ఈ కూర ఉండదు. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో తప్పనిసరిగా ఈ అల్లం పచ్చిమిర్చి కూర వేసేవారు. చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోనండి, ఎంతో రుచి అయిన తెల్ల వంకాయలతో అల్లం పచ్చిమిర్చి కూర ఉంటాను.